ఈశ్వరుడి విషయంలో ఏమిటి అంటే మనం వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తాం. ఇచ్చేసినప్పుడు తలనీలాల రూపంలో పట్టి ఉన్నటువంటి పాపములను తొలగిస్తాడు. రెండు, ఆయనని మనసారా ఒక్కసారి స్మరించారనుకోండి, నిజానికి మీరు భౌతికంగా వెళ్ళి నిలబడినప్పుడు చేసినటువంటి దర్శనము వలన వచ్చినటువంటి ఫలితము కన్నా 1,000,000 రెట్ల ఫలితాన్ని కట్టబెట్టి పాపములను తొలగిస్తాడు. అందుకే స్మరణాత్ సర్వపాపఘ్నం. మనను ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయంలో మనలో చాలామందిని వెంకటాచలానికి వెళ్ళడం జరిగింది. అందున ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయము అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం. అటువంటి కాలంలో స్వామి పుష్కరిణి స్నానం చేసి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోవడం అంటే అంతకన్నా జీవితంలో మహద్భాగ్యం ఏముంటుంది? బయట కనబడే భాగ్యం చాలామంది దగ్గర ఉండొచ్చు, లోపల కనబడే భాగ్యం కొంతమంది దగ్గరే ఉంటుంది. అది బయటికి కనబడే భాగ్యం కాదు అది. కాబట్టి